45వ వచనం, 9వ వచనం. మీరు త్వరగా 45వ తండ్రి వచనం. యొద్దకు వెళ్ళి ఆ, అతనితో ఆ, నీ కుమారుడైన ఆ. యోసేపు యేసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. చూసారా, తండ్రికి కబురు పంపిస్తున్నాడు అన్నల ద్వారా. అన్నలారా, మీరు నాన్నకేం చెప్తారంటే దేవుడు నన్ను ఈ దేశానికి రాజుగా చేశాడు అని చెప్పి నాన్నకు చెప్పండి అని చెప్పి కన్న తండ్రికి దేవుడి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. తోబుట్టులైన అన్నలకు దేవుడి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అంటే ఇంట్లో దేవుడి గురించి చెప్తున్నాడు, బయట రాజు దగ్గర దేవుడి గురించి చెప్తున్నాడు, తన జీవితం మొత్తం కూడా దేవుడి గురించే చెప్తున్నాడు. దేవుడు పేరెత్తకుండా ఏ రోజు ఏసేపు మాట్లాడలేదు. దేవుడు పేరెత్తకుండా ఏ మనిషి దగ్గర మాట్లాడలేదు ఏసేపు. అందరి దగ్గర దేవుడి గురించి చెప్పడమే, ఇంట్లో దేవుడి గురించి చెప్పడమే. ఇందుకు కదా యేసేపు జీవితం బైబిల్లో మనకు రాపిచ్చింది. నా జీవితాల పేజీ చూస్తే ఎలా ఉంటుందో, ఎన్ని మోసాలు, ఎన్ని ద్రోహాలు, ఎన్ని దేవుడి మీద విసుక్కోవడాలు, ఎన్ని దేవుడికి మోసం చేయడాలు ఉంటాయో మన పేజీల్లో. మన జీవితం అనే పేజీల్లో దేవుడి గురించి మహిమ ఉంటుందా? దేవుడు అంటే భయం ఉంటుందా? దేవుణ్ణి ఘనపరచడం ఉంటుందా? దేవుణ్ణి బాధ పెట్టకుండా సంతోషపరచడం అనేది మన జీవితం అనే పేజీలో ఉంటుందా? యేసేపు జీవిత పేజీల్లో చూస్తున్నాం అదంతా కూడా.